హాయ్ ఫ్రెండ్స్, ఈ మోడల్ నెక్ని కట్ చేసుకోవడం చాలా ఈజీ. ముందుగా బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూడండి. నెక్ దగ్గర నుంచి షోల్డర్స్ వరకు 3.5 ఇంచెస్ అండ్ పొడవు కూడా 3.5 ఇంచెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా డబ్బా షేప్లో డ్రా చేసుకోండి. నెక్స్ట్ 3.5 ఇంచెస్ నుండి 6 ఇంచెస్ వరకు పొడవు డ్రా చేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్ డ్రా చేసుకోండి, పైన కర్వ్ షేప్. నెక్స్ట్ సీజర్తో మనం కట్ చేసుకున్న మార్క్స్ దగ్గర కట్టింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే చాలా స్టిఫ్గా ఉంది, సో నేను దీనికి బకరం షీట్ని కానీ నెక్ పీస్ని కానీ యాడ్ చేయట్లేదు. నార్మల్గా కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా, రివర్స్ తీసి సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మెయిన్ క్లాత్ని పైన వైపుకు పెట్టాలి, దాని మీద లైనింగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచు గ్యాప్ వదిలిపెట్టి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పల్చగా ఉంటే కంపల్సరీ బకరం షీట్ని యూజ్ చేయాలి, లేదంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. సో ఈ క్లాత్ అయితే చాలా స్టిఫ్గా ఉంది, నేను అందుకే ఈ విధంగా రివర్స్ తీసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా కుట్టడం అయితే చాలా ఈజీ. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మూలలు వచ్చిన దగ్గర చిన్నగా కట్ ఇవ్వాలి. కట్ ఇచ్చేసి ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసి పైన మెయిన్ స్టిచ్ అనేది వేయాలి. ఫస్ట్ మనం 2 పార్ట్స్ కూడా కరెక్ట్గా కుట్టాము ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ ఈ విధంగా పెట్టినప్పుడు పైన వైపు హుక్స్ ఇస్తేనే బాగుంటుందండి, లేదంటే బటన్ ఇవ్వాలి. థ్రెడ్స్ పెడితే ఈ నెక్ డిజైన్ అనేది బాగోదు. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఈ మూలల దగ్గర కరెక్ట్గా రాకపోతే చిన్న స్క్రూ డ్రైవర్తో సర్చ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, ఈ విధంగా మూల అనేది కరెక్ట్గా వస్తేనే నెక్ షేప్ కరెక్ట్గా కనబడుతుంది. ఈ విధంగా ఎడ్జెస్లో అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. నెక్స్ట్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి హుక్స్ల పట్టీ వస్తుంది. నెక్స్ట్ ఇంకో భాగానికి కాజా పట్టీ. ఈ విధంగా రెండు ఒకే సైడు కాకుండా ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ నెక్ డిజైన్ అయితే చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.